భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక కష్టాలకి ఊర్చి ఆ స్థాయికి రావడం కాకుండా ప్రపంచ దేశాల్లో భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రాచి ప్రపంచంలో ఏ దేశంలోటువంటి రాజ్యాంగాన్ని మన దేశంలో ఉంది. ఆ రాజ్యాంగం మీద రాజ్యాంగం సవరణ చేయడానికి, రాజ్యాంగాన్ని మార్పు చేయడానికి, నియంతృత్వ పోకడలు పోవడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ పరంగా ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ, ప్రియాంక గారు పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉదహరించేవారికి వారు అదే పనిగా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరెందుకు, మీరు భగవంతుడిని స్మరించమని చెప్పారు. భగవత్ స్వరూపుడే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన రూపం ఆ రూపాన్ని బట్టి వాళ్ళ స్వేచ్ఛా జీవులుగా మనందరం ఉండగలిగాము. ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది. భారత రాజ్యాంగంలో 3 అంచెల వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాసనసభ, అధికారపక్షంగా ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ల వాళ్ళు, అదేవిధంగా మరి న్యాయ వ్యవస్థ, ఈ 3 అంచెల్లో ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఏ పౌరుడు కూడా వారి హక్కుల్ని కాపాడే బాధ్యతని ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. ఆ విధంగా అన్ని భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు ఉన్నాయి. వారి యొక్క హక్కులను కాపాడుతుంది ఈ యొక్క దేశంలో. మన దేశంలో హింసావాదానికి తావులేదు. శాంతియుత సామరస్యంగా ప్రజాజీవనం గడుపుతూ పేదరిక నిర్మూలన కోసం ఆ రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకుంటున్నాం. ఆ రాజ్యాంగం ప్రమాణం. ఆయన భారతదేశానికి, భారత పౌరులకి భగవంతుడు లాంటి అని చెప్పని మనం చేసుకుంటూ ఆయన స్మరించుకుంటే భగవంతుడు స్మరించుకున్నట్టే. భగవంతుడు మానవ రూపం ఉంటాడని మనందరికీ తెలుసు. భగవంతుడే మానవ రూపం. అనేక జన్మలు, ఇప్పుడు శ్రీరాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ అనేక మంది మానవ రూపంలో ఈ భూమి మీద నడయాడారు. యేసుప్రభుడు నడయాడాడు. మహమ్మద్ ప్రవక్త వచ్చాడు. వాళ్ళు దేవుళ్ళే కదా. అలానే అంబేద్కర్ దేవుడు. మంత్రి అమిత్ షా గారిని మంత్రివర్గం నుంచి తప్పించాలని చెప్పని జిల్లా కాంగ్రెస్ పార్టీ త్రూ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగింది. మరి గమనిస్తూ ఉంటే ఈ నెల 17వ తారీఖున రాజ్యసభలో జరిగినటువంటి అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానమైనటువంటి మాటలు అందరూ విన్నారు. ఈ దేశ ప్రజలందరూ చూశారు. ఏదైతే బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ఒక పార్లమెంట్లో చర్చ అంశాన్ని ప్రవేశపెట్టాలనుకుందో, పార్లమెంట్లో బలం లేదు, రాజ్యసభలో బలం లేదు. కనీసం వారి సభ్యుల్లో, అంటే ఆ రోజు పార్లమెంటుకు హాజరైనటువంటి సభ్యుల్లో 2/3 మెజార్టీ ఉన్నా కూడా చర్చకు వచ్చేది. ఆ 2/3 మెజార్టీ కూడా లేదు. దీన్ని భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించారు. బీజేపీ పరువు పోయింది దేశంలో. ఏదైతే మేము హీరోలు, డాన్లు అని చెప్పుకొని వాళ్ళు ఇష్టారీతిగా చేయాలనుకున్నారో ఆ అంశం వెనక్కి వచ్చేసరికి ఒక బర్నింగ్ ఇష్యూ ఈ దేశంలో కావాలి. ఈ దేశంలో గొడవలు పెట్టడంలో కానీ, అప్పటికప్పుడే ఎక్కడా లేని మత విద్వేషాలు సృష్టించడంలో దిట్టైనటువంటి బీజేపీకి అప్పుడప్పుడు ఒక బర్నింగ్ ఇష్యూ కావాల్సి వచ్చి అంబేద్కర్ గారి అంశాన్ని నిండు సభలో ఎత్తుకోవడం జరిగింది. అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ పిచ్చోళ్ళేం కాదు. వాళ్ళేమి పొరపాటునన్న మాటలు కాదు ఇది. ఆ రోజున అంబేద్కర్ గారు అనే మాట ఫ్యాషన్ అయిపోయింది. ఆ పదంని ఎట్లా ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉన్నారని చెప్పిన వాళ్ళేం పిచ్చోళ్ళు ఏమని అనలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అమిత్ షా గారు అన్న మాటలతోటే రియాక్ట్ అయ్యి ఉండకపోతే ఇంకా దారుణమైన పదాలని, అంటే పార్లమెంట్లో రెచ్చగొట్టి వీళ్ళది కోరుకున్నదే, ఈ కుట్ర వాళ్ళు కోరుకున్నదే. ఆ రోజే కానీ ఆ క్షణంలో కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని ఉండకపోతే ఇంకా దారుణమైన పదాలని అంబేద్కర్ గారి మీద వాడటానికి బీజేపీ సిద్ధపడింది. అయితే ఏది ఏమైనప్పటికి కూడా బీజేపీ అనుకున్న విధానం ఈ దేశంలో చెల్లదు. ఇది స్వతంత్ర భారతదేశం, రాజరికం కాదు. ఒక 100 సంవత్సరాల క్రితం ఉండేదేమో కానీ ఈనాడు ఆ వాతావరణం ఉండదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడుతుంది. ఏదైతే మీరు మళ్ళా దేశాన్ని వెనక్కి తీసుకెళ్లి మనుధర్మ సిద్ధాంతాన్ని, మనుధర్మ శాస్త్రాన్ని ఈ దేశానికి రుద్దాలని చూస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ దేశంలో ఉన్నంత వరకు, అది అధికార పక్షమో ప్రతిపక్ష పక్షం ఏదో ఒక పక్షంలో వీళ్ళు ఉన్నంత వరకు బీజేపీ ఆటలు సాగువని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
శ్రీ చిలక విజయకుమార్ గారు, పెద్దల ఈశ్వర గారు, మరి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖున రాజ్యసభలో జరిగినటువంటి సభలో రాజ్యాంగ నిర్మాత, మరి దేశానికి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి గొప్ప మహావేత్త అయినటువంటి అంబేద్కర్ గారిని అమిత్ షా గారు అంబేద్కర్ 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 అంటం బదులు ఒక దేవుడి నామస్మరణ చేస్తే పుణ్యం వస్తుందన్నారు. వాస్తవంగా అంబేద్కర్ గారు దేవుడే, ఎందుకంటే సమస్త మానవాళి మొత్తం ఈ దేశంలో ప్రజలందరినీ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఒక చోటకు చేర్చి భిన్నత్వంలో ఏకత్వంగా నిరూపించినటువంటి ఘనత అంబేద్కర్ గారిదే. ఎందుకంటే దేవుడు ధర్మంగానే ఉంటాడు, ధర్మమే దేవుడు. ఆ ధర్మ రూపంలోనే మనకి కౌరవులకి పాండవులు జరిగిన యుద్ధంలో పాండవులు గెలిచారు. కాబట్టి అంబేద్కర్ గారు నిజంగా దేవుడే. అలాంటి అంబేద్కర్ గారిని అమిత్ షా గారు అవమానించడం చాలా బాధాకరం.